హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మనం మిద్దె తోటలో ప్రూనింగ్ మొన్న చేశాము. ఈ చెట్టు ఎట్లుంది అనేది మీకు చూపించబోతున్నా అండి. ఇక్కడ చూడండి, కొత్త చిగుళ్ళు ఎట్లా స్టార్ట్ అయినాయి. ఇది అంత 1 వీక్ కూడా కాలేదు, ఒక 5-6 డేస్లోనే ఇగో ప్రతి ఇక్కడ ఆకు ఉండే ప్లేస్లలో మనం ఆకు తీసినాం కదా, ఇక్కడ ఇగో చూడండి, ఇవన్నీ కొమ్మలు వచ్చేస్తాయండి. కొమ్మలు రావడంతోనే మనకు ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది మల్బరీ ఎంత మంచిగా ఇట్లా బర్డ్స్ లాగా మొగ్గల్లాగా వచ్చేసినాయి సూపర్గా. ఇక చూడండి, ఇది ఇది ఇక మంచి మనం ఎరువిచ్చామనుకోండి, ప్రూనింగ్ చేయాలి, వెంటనే ఎరువిచ్చేయాలండి. వంకాయలు కూడా మనకు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా కొంచెం వెదర్ కూల్ అయింది కాబట్టి వంకాయలు స్టార్ట్ అయిపోయినాయండి. ఇక్కడ ఎండలకి అంటే కరీంనగర్లో చాలా వేడి ఉండే, ఆ వేడికి అసలు సమ్మర్ అంతా వంకాయలు రాలేదు. సమ్మర్ అంటే ఆల్మోస్ట్ మనకు May 15th అనుకోండి, 15th వరకు బాగానే వచ్చినాయి కూరగాయలు. May 15th నుండి ఇప్పుడు జూన్ మంత్ కూడా అసలు కూరగాయలు లేవు. కొంచెం బెండకాయలు అప్పుడప్పుడు సాంబార్లకి, వంకాయలు అయితే అసలే రాలేదు. నిజం చెప్పాలంటే ఆకుకూరలే వచ్చినాయండి. ఈరోజు కూడా మనం ఆకుకూర హార్వెస్ట్ ఉంది. అదేవిధంగా కంపోస్ట్, కిచెన్లో వచ్చిన వేస్టేజ్, మిగిలిపోయిన దాల్ అన్నీ, ఫ్రూట్ పీల్స్, ఎగ్ వేస్ట్, ఎగ్ షెల్స్, ఇవన్నీ మనం ఇలా కంపోస్ట్లో వేసుకుంటూ పోవాలండి. ఏది కూడా మనకు వేస్ట్ కాదు. మనం చెత్త వేస్ట్ అనుకుంటాం కానీ అదేది మనకు వేస్ట్ కాదండి. ఇందులో వేసేస్తూ పోవాలి. నేనైతే డ్రై లీవ్స్ ఉంటే డ్రై లీవ్స్ వేస్తా, లేదు అంటే మాత్రం ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ పెద్ద డ్రమ్ పెట్టిన నుండి అయితే అసలు కంపోస్ట్కి మనకి ఇంకా దిగులు లేకుండా అయిపోయిందండి. మీరు ఇక్కడ చూడండి, చెక్క పొట్టు ఇది చెక్క పొట్టు అండి. దీనిపైన జల్లేసినామంటే కంపోస్ట్ మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుంది. నీరు ఎక్కువ కారకుండా ఉంటుంది. డ్రైకి బాగా పనిచేస్తుంది అండి. ఊకే డ్రై లీవ్సే కావాలంటే మనకు దొరకవు కదా. నిజానికి వచ్చినాయన్నీ నేను స్టోర్ చేసి పెట్టుకుంటా. తోటలో వచ్చినాయి అవి వేస్తూ ఉంటా అండి. లేనప్పుడు మాత్రం ఇలాంటి చెక్క పొట్టు, మనకు రైస్ పొట్టు అయినా పర్లేదండి, ఈ చెక్క పొట్టు అయినా పర్లేదు, మిల్లులలో దొరుకుతుంది. చెక్క పని చేసే ఎక్కడైనా దొరుకుతుందండి. దీంతో 2 గిన్నెలు వేసేస్తే మంచిగా సరిపోతుంది. చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. కంపోస్ట్ రెడీ అయినాక తీసుకోవడానికి ఇక్కడ కట్ చేసిన అండి. ఇంకా ఇది మాత్రం ఇగో, ఇది పాత డ్రమ్ము. దీంట్లో ఏం చేస్తా అంటే గార్డెన్లో వచ్చిన వేస్ట్ అంతా ఇంట్లో కలెక్ట్ చేసుకుంటా. ఇదంతా మళ్ళీ మనకు దీంట్లో డ్రై కోసం వాడతా అండి. ఇది ఒకటి ఖాళీ డ్రమ్ అలా పెట్టుకున్నాను. ఇది చూడండి, తెల్ల గల్జేరు ఎంత సూపర్గా వచ్చింది. ఇక చూస్తేనే తినేది ఎందుకు అన్నట్టుగా ఉంది. ఇది మంచిగా టమాటాలో వేసి చేస్తే చాలా బాగుంటుంది. టమాటోలో కానీ లేదా పొడిపప్పు కూడా సూపర్ ఉంటుందండి. పెసరపప్పు కొంచెం నానబెట్టేసి తాలింపులో వేసేసుకున్నాం అనుకో, దాంతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్క ఆకు కూడా వేస్ట్ చేయకండి. చాలాసార్లు చెప్పిన నేను, చెప్తూనే ఉన్నది ఆంటీ అనుకోకండి, కానీ అంత ఆరోగ్యానికి మేలు చేసేది. అందులో ముఖ్యంగా మనకు ఆర్గానిక్ కదండి, ఒక్క ఆకు కూడా వేస్ట్ చేసుకోవద్దు. భలే వస్తుంది. మనం వేసే ఎరువులను బట్టే ఉంటుందండి.
మనం ఎరువు మంచి ఇచ్చామనుకోండి సూపర్ గా వస్తాయి. ఇగో నేను ఇది వెయిట్ చేస్తున్నా మీకు చూపించడానికి. తెల్ల గల్జేరు, ఎర్ర గల్జేరు అండి. చూడండి, ఇది తెల్ల గల్జేరు, ఇది ఎర్ర గల్జేరు. మా వైపు అయితే ఎర్ర గల్జేరు తినరు. ఇక్కడ చూడండి, ఇగో కాడ కూడా రెడ్ రెడ్ ఉంది చూడండి. నేను ఇది తీసేసి మీకు చూపిస్తా. ఇది ఇది ఇక్కడ చూడండి, కాడ కూడా కొంచెం రెడ్డిష్ ఉంది. ఈ ఫ్లవర్ మీద రెడ్ గీతలు ఉన్నాయి. ఇగో కాడలన్నీ రెడ్ రెడ్ ఉన్నాయి. ఆకు చివరన ఇగో రెడ్ కలర్ గీత ఉంది చూడండి. ఆకు చివరన రౌండ్ గా డిజైన్ వేసినట్టు. ఇది తెల్ల గల్జేరు. తెల్ల గల్జేరుకి కాడలు వైట్ ఉన్నాయి. అసలు రెడ్ ఛాయ ఎక్కడ లేదు, కొంచెం కూడా రెడ్ కలర్ అనేదే లేదు. ఈ కాడలన్నీ రెడ్ గా వైట్ గా ఉన్నాయి. ఫ్లవర్ కూడా ఇగో కంప్లీట్ వైట్ ఉంది చూడండి. ఆకు మీద అసలు ఏ గీత లేదు చూడండి. వైట్ కలరే ఉంటది తప్ప అసలు రెడ్ ఛాయ అనేది ఉండదు. నేను ఇది డిఫరెన్స్ మీకు చూపించాలనుకున్నా. మా వైపు అయితే ఇది తినమండి, కొన్ని ప్రాంతాల్లో తింటారు. నాకు తెలిసినంత వరకు మా అమ్మ చెప్పిన దాన్ని బట్టి ఇది వాతం చేస్తుంది, ఒళ్ళు నొప్పులు పెరుగుతాయి అని అంటారు. ఈ రెడ్ ఇది వైట్ తినాలి బిడ్డ అని చెప్పింది. చూడండి, డిఫరెన్స్ అయితే మంచిగా దొరికిపోయింది ఇవాళ సూపర్ గా. ఇది ఈ రెండిటికి ఉండే డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ డిఫరెన్స్ అర్థం కాకుంటే మళ్ళొకసారి చూడండి. ఇదైతే పిచ్చి మొక్కలాగా రోడ్డు పక్కన ఎక్కడ చూస్తే అక్కడ కుప్పలు కుప్పలు మొలుస్తుందండి ఈ రెడ్ కలర్ది. ఈ వైట్ దొరకడమే కొంచెం ఇబ్బంది అవుతుంది. అటిక మామిడి అని కొన్ని ప్రాంతాల్లో అంటారు. మా దగ్గర అయితే మేము తెల్ల గల్జేరు అంటామండి. అసలు మేము విత్తనాలు వేసినట్టే వస్తుంది. ఎక్కడ చూడు అదే అండి, ఏ కుండీలో చూడు అదే పుష్కలంగా వస్తుంది. ఇందులో గడ్డి ఎక్కువ అయిపోయింది. ఇది కట్ చేసుకున్నాక నేను తీసేద్దామని చెప్పి ఆగినా అండి. కలుపు ఇందులో మనకు ఉన్నది ఏంటి అంటే అయ్యో మన బోడకాకర ఈ కుండీలో. ఈరోజు కొంచెం కలుపు తీసే పనులు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు తీసుకున్నాం అనుకోండి హడావిడి లేకుండా ఉంటది, టెన్షన్ లేకుండా ఉంటది. అంతా కుప్పయ్యే వరకు పెట్టామనుకోండి, అబ్బా ఇదేం తోట పని రా బాబు అనిపిస్తుంది. ఎప్పుడు కనబడితే అప్పుడు మనం కలుపు తీసేసుకోవాలండి. పైసా ఖర్చు లేకుండా ఎంత హాయిగా అండి, పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. ఒక్కసారి మనము కుండీలు మట్టి నింపుకున్నామంటే ఇక అవి లైఫ్ లాంగ్ ఇస్తూనే ఉంటుంది. దానికి మనం ఇచ్చేది ఏంటండి, మనకు పనికిరాని వేస్టేజ్ దీనికి ఇచ్చామనుకోండి అది మనకు చక్కటి కూరగాయలు ఆకుకూరలు ఇస్తూనే ఉంటది. మనకైతే ఈ తోట స్టార్ట్ చేసి 7 years కంప్లీట్ అయిపోయిందండి. 7 years కంప్లీట్ అయ్యి 8th year లో అడుగు పెట్టాము. దానికంటే ముందు చాలా పూల మొక్కలు ఉండేటి నా దగ్గర. అసలు ఎట్లా అంటే అడుగడుగున పూల మొక్కలే ఉండేటి అండి. మీరు నమ్ముతారో లేదో, నా దగ్గర 40 varieties రోజెస్ ఉండేయండి. 40 varieties. ఎక్కడ పోతే అక్కడ రోజెస్ ఇట్లా కనబడ్డాయంటే తెచ్చుకునేది. బర్త్డేస్ కి పండగలకి బట్టలు కొనుక్కోకుండా నేను మొక్కలు కొనుక్కునేదాన్ని. ఇదివరకు కూడా మీకు ఒకసారి చెప్పిన, నేను పండగలకు బట్టలు కొనుక్కునేదాన్ని కాదండి, మొక్కలు కొనుక్కునేదాన్ని అని చెప్పి. ఒక పండగకు ఒకసారి అయితే అంకుల్ పట్టు చీర కొనుక్కోమని 7,000 ఇచ్చిండ్రండి. ఆ 7,000 పట్టుకొని పోయి నర్సరీకి పోయి మొత్తం మొక్కలు కొనుక్కొని వచ్చిన. అంత పిచ్చి ఉండేది నాకు. కుండీలు మొక్కలు అన్ని కొని కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టిన. అంటే మేము ఇది 2008 లో స్టార్ట్ చేసినామండి. ఈ పైన ఫ్లోర్ వేసిన తర్వాత 2008 ఫిబ్రవరిలో నేను ఈ మిద్దె తోట స్టార్ట్ చేయడం జరిగింది. ఊరికే మనము పూల మొక్కలే ఎందుకు ట్రై చేద్దామని ఫస్ట్ నేను వంకాయను, మిర్చి, టమాటా పెట్టుకున్నా అండి. ఈ టైప్ కుండీలన్నీ అప్పటివే అండి. ఈ కుండీలన్నీ కరెక్ట్ 15 ఏమో తెచ్చినా అండి. అవి ఆ లైన్ లో ఉన్నాయి.
అవి మిద్దె తోట స్టార్టింగ్లీ. వాటి తర్వాత కొంచెము పర్వాలేదు అనిపించినాక వాటర్ క్యాన్స్ కూడా తెచ్చుకున్నాను అదే టైంలో. ఒకటేసారి నేనైతే మిద్దె తోటకు పెట్టుబడి పెట్టలేదు, అప్పుడు కొంచెం డెవలప్ చేసిన. కొత్తగా పెట్టే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, ఒకేసారి మీరు మిద్దె తోట మీద ఖర్చు పెట్టకండి. మనకు ఇట్లాంటి వాటర్ క్యాన్స్, కలర్ డబ్బాలు, కలర్ బకెట్స్ ఇవి ఉంటాయి కదా, అవి ఒక 10 స్టార్టింగ్ లో పెట్టుకోండి. అవి మీరు చేయగలను, నేను సక్సెస్ అవుతున్నా అన్న టైంలో ఆ సంతోషంతో మనమే డెవలప్ చేసుకుంటామండి. అలా చేశారనుకోండి, ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు, ఖర్చు ఉండదు. తర్వాత మనల్ని ఎవరు మాట అన్నారు, నేను మొత్తం పెట్టుబడి పెట్టిన తర్వాత నీవు మొక్కలు చేయలేకపోతున్నావు, ఇవన్నీ సమస్యలు రాకుండా ఉంటది. అందరికీ ఇంట్లో సహకరించే వాళ్ళు ఉండరండి, అందరికీ సహకారం అందదు. కాబట్టి చిన్నగా మీరు డెవలప్ చేసుకోండి. ఒకేసారి మాత్రం పెట్టుబడి పెట్టకండి. తక్కువ ఖర్చుతో, అసలు ఖర్చే లేకుండా నన్ను అడిగితే మిద్దె తోట పెంచుకోవచ్చు. మీరు మంచిగా కుండీలలో అడుగున చెత్త నింపి శాండ్విచ్ మెథడ్లో మనం ఏ మట్టి వేసినా పర్లే అండి, మెత్తటి మట్టే కావాలని ఏం లేదు. మనం శాండ్విచ్ మెథడ్లో చేస్తే రాళ్ళ లాంటి మట్టి అయినా కూడా సాఫ్ట్గా అవుతుంది. ఎందుకంటే మనం కుండీ నిండా మనము చెత్తనే నింపుతాం, దానిపైన కొంచెమే మట్టి వేస్తాం. మిగతాది ఇప్పుడు రెడీ అయ్యే మట్టి అంతా సాఫ్ట్గా మెత్తగా అలా తయారవుతుంది. కాబట్టి కంగారు పడకండి, మంచిగా నిదానంగా మొక్కలు పెంచుకోండి. అంటే మనం చేసిన పని అని ఏది వేస్ట్ పోదు. ఇంకొకటి, ఈ రోజుల్లో మనకు ఆక్సిజన్ కూడా కరువు అయిందండి. మొత్తం పొల్యూషన్ ఎక్కడ చూసినా. ఒక 1 అవర్ మార్నింగ్ ఉదయం పూట, 1 అవర్ ఈవినింగ్ పైకి వచ్చామనుకోండి, ఒక 2 గంటలు మంచి ఆక్సిజన్, మంచి గాలి పీల్చుకున్న వాళ్ళమైతాం. ఎంత అదృష్టం అండి. కాబట్టి ప్రయత్నం చేయండి, ఫోర్స్ ఏం లేదు, మీకు వీలైతేనే నిదానంగా చేసుకోండి. ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇవి బెండాయి కదా, స్టార్ట్ అవుతున్నాయి, మొగ్గలు వచ్చేసినాయండి. ఇంకొక వారం 10 రోజులలో బెండకాయలు స్టార్ట్ అవుతాయి. ఎంత బాగున్నాయి చూసిండ్రా, ఎంత బలంగా, ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి మొక్కలు. బెండ మొక్కలు వేసుకుంటే మనం కట్ చేసిన కొద్దీ అవి మొలకెత్తుతూనే, అంటే చిగుళ్ళు వస్తూనే ఉంటాయి సైడ్ నుండి. ఒక్కటే ఉంటది స్టార్టింగ్. ఇక్కడ కట్ చేసినాం అనుకోండి, ఈ పక్కన ఇగో ఈ కట్ చేయకముందే స్టార్ట్ అయిందండి. ఇగో దీనికైతే ఇగో పక్కన నుండి వచ్చేస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇవి కాయలు కాస్తాయి. స్టార్టింగ్ ఒక్క కాయ వస్తే రాను 5-6 కాయలు వస్తాయి ఒకటే చెట్టుకి. మంచిగా కంపోస్ట్ వేస్తూ మొక్కలు పెంచుకుంటే హాయిగా పెరుగుతాయండి. మనకు డబ్బు పెట్టే కొనాలని ఏం లేదు. కంపోస్ట్ తయారు చేసుకోండి ఇంట్లో ఈజీగా. మన ఛానల్లో చాలా కంపోస్ట్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. చాలా సింపుల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి అయితే చూడండి. నేనైతే పప్పులోకి ఇంత తెల్లగల్జేరు కట్ చేసుకున్నా అండి. ఈ రోజుకి ఇంతే చిన్న వీడియో. మీకు ఎలా అనిపించింది, ఏమన్నా యూస్ఫుల్లా అనేది కామెంట్ చేయడం మర్చిపోదు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.